ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది వాళ్ళకి. ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది బాధ్యత ఉంటుంది, రాజకీయ నాయకులది ఉండదు. ఇది ఒక్క రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇది ఉంటుంది, అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉంటుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుండె మీద చేసుకొని నా ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుతలేదని ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రితో కొడతానని చెప్పేయండి. అది దేశ భద్రత కానీ రాష్ట్ర భద్రత కానీ దానికోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కిందనే ఏర్పాటైంది. కాబట్టి దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఫైన్, కేసీఆర్ గారిని పిలవండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఏది చెప్పినా కానీ రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడగలుగుతాం. ఎవరు మాట్లాడినా బాధ్యతగా మాట్లాడితే వాళ్ళకే మంచిది. ఓసారి వాళ్ళకి లింకు, వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి లింకు, ఇదే కదా జరుగుతుంది. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యవస్థని ఏర్పాటు చేయండి ఫస్ట్. అది వదిలిపెట్టి పనికిరాని పిచ్చకుంట్ల వ్యవహారం అంటారు కూడా అట్లుంది ఇప్పుడు. దేనికైనా టైం సందర్భం ఉంటుంది. నేనేమంటున్నా, దేనికైనా సందర్భం ఉంటుంది, అన్నీ బయటకు వస్తాయి. దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ప్రకారం స్టెప్ బై స్టెప్ వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. రెండు సంవత్సరాలు 2 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇంకా 2 ఏళ్ళు నడిపిస్తారు. 5వ సంవత్సరం ఎవడు మాట కూడా వినడు. 6వ సంవత్సరంలో మేము వస్తాం, అంతే జరిగేది. దీంట్లో ఏంటంటే సింపుల్, అది ఏమి నడిపించినా 2 ఏళ్ళే, అది కూడా 18 మాసాలు. ఆ 5th ఇయర్ ఉంటుంది కదా, ఎవడెవడి మాట వినడు. ఆ 1 ఇయర్ కాగానే మళ్ళీ మేము వస్తాం. కాబట్టి ఇదంతా చరిత్ర. నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా నా అనుభవంతో చెప్తున్నా, నా అనుభవంతో చెప్తుంది. ఇది ఎప్పుడు శాశ్వతం కాదు హరాస్మెంట్ అనేది. దీని వలన చేసే వాళ్ళకి నష్టం తప్ప ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదు. మీకేందంటే అల్ప సంతోషం అంటారు కదా, టెంపరవరీగా సంతోషపడవచ్చు, బట్ ఫైనల్గా దాని జడ్జిమెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీలో 3 రిపోర్టర్స్ని అరెస్ట్ చేశారు. నేను అక్కడ పోయిన కంట్రోల్ రూమ్ సీసేసుకు నేను వాళ్ళని కలుస్తా అంటే ఇవాళ హాలిడే సార్ అని చెప్పాడు. పోలీసు కూడా హాలిడే ఉంటుందని నాకు ఆ రోజు ఎరికైంది. కలవడానికి వీల్లేదన్నారు. ఇట్లా హంగామా జరిగిందంటే ఏదో ప్రపంచం బద్దలైనట్టు అనుభవం జరిగింది. తీరా న్యాయమూర్తి దగ్గర తీసుకపోతే ఏం జరిగింది అంటే, వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసలు ఎలిజిబులే కాదు. ఏం చేశారు? ఇప్పుడు దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఏమన్నా పేరు వచ్చిందా? వాళ్ళ ముగ్గురికి పేరు వచ్చిందా? వాళ్ళు ముగ్గురే హీరోలు అయినారు కదా. మరి అదే జరుగుతుంది అంటున్నా నేను ఆ రోజే చెప్పిన. ఇప్పుడు వాళ్ళు ఒక కథనం ప్లే చేస్తే దాని మీద సిట్ వేసారు, కంప్లైంట్ ఇచ్చిన సిట్ వేసారు. ఇంకొక పత్రికల ఒక ఆర్టికల్ వచ్చింది, బట్టి విక్రమార్క ఆ మీడియా యాజమాన్యము అదంతా వచ్చింది, దాని మీద సిట్ ఎందుకు వేయలే? అంటే
చట్టం అనేది, న్యాయం అనేది మీ 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 అవసరాల కోసం మీ అనుకున్నది చేసుకోవడానికి సిట్టేస్తారా? మరి ఆ న్యూస్ కూడా దీనికంటే పెద్ద న్యూస్, అది దీనికంటే పెద్ద న్యూస్. ఒక డైరెక్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని పార్టీ చేసిరు దాంట్లో. మరి దాని మీద సిట్ ఎందుకు వేయలే? కాబట్టి ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయని అనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తుర్రు. సందర్భం వచ్చినప్పుడు కుండ పగులుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా, పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ళ నుంచి గాంధీభవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే అట్లుంటూనేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటుర్రా? వదలరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి